ఫ్రెండ్స్ ఇప్పుడే రాచకొండకు వచ్చాం ఫ్రెండ్స్. టికెట్ 40. ఎంట్రెన్స్ బా చూసిన అడుగు పెట్టంగానే ఇట్లా ఏదో ఆహ్వానిస్తుంది, దయ్యం పిలుస్తున్నట్టు. వ్యూ పాయింట్ ఇదా వచ్చింది. అవి మీ దోస్తురా థమ్స్అప్ పోయింది. బాటిల్ ఏర్పాటు ఇది వ్యూ పాయింట్. అరే చేతబడి చేసినట్టు రా నువ్వు నాయన, అన్నింటికి చేతబడి అమ్ములకు పెట్టు. ఇక ఫ్రెండ్స్ అక్కడ గృహ ఉంది, గృహాలకు పోదామంటే పొరగాలు ఉన్నారు, మనకు సెట్ కాదు. ఇక దుంకుతావా? అరే మస్తు ఉంది, ఫ్రెష్ ఉన్నాయి వాటర్. ఇప్పుడు ఆ గుట్ట పైకి ఎక్కబోతున్నాం, కానీ మనకి ఎక్కరాదు. కోతిరా దాని దోస్తాన్ని చేసుకున్నాం, ఎట్లా ఎక్కువ నేర్పిస్తుంది. ఏదిరా చెట్టుకిందిరా దోస్తాన్ని చేసుకుంటావా దాన్ని? మీ దోస్తులు మీకే కనిపిస్తుంది. అరే ఆడేమో ఇంట్లో ఉందిరా, ఎక్కుతావా పైకి? గర్రకు పోయేదండి. అగో మావాడి ఇన్నే ఉండు, అన్నీ సర్చింగ్. సీసీ కెమెరా చూస్తలేదు నేను కాకని. సీసీ కెమెరా ఇంకెప్పుడు చిన్న దారిలే కావాలి, పెద్ద దారిలో వద్దు నీకు. అప్పుడే లవర్స్ దొరుకుతారు. మస్తు వస్తుందిరా రీసౌండ్. ఓ నైస్ రీ. ఇప్పుడు మీకు ఒక మహా అద్భుతం. ఇది ప్లేస్ ఓడగానే మంచి సెట్ చేసుకోండి. బ్యానర్ తెచ్చండి కాక, లేవేం పెట్టిండు పలుపులకు. ఏ చీ ఏ వద్దు బే, ఆ బుసుకునేమని లేచింది అనుకో. సేఫ్టీ కట్టే అటు చూసినా ఎవరు రాడనే ధైర్యంతో సిట్టింగ్ వేసారు. ఏ వద్దు దాబే. మెల్ల ఇంకా మీదకి ఎక్కుదాం అనుకున్నాం ఫ్రెండ్స్. డెడ్ ఎండ్ వచ్చింది. రీసౌండ్ వస్తుందిరా. ఇక్కడ వ్యూ బాగుంది. వ్యూ మాత్రము మస్తు వస్తుందిరా రీసౌండ్. ఇక్కడికి వస్తే తినిరా అయితే లేదు.
కొంత తిరగాలంట, ఇంకా చాలా ఉంది తిరగని, కానీ ఏం తింటారు. ఇది దిగాలి ఇప్పుడు, సాహసాలు అడికోవాలి, కానీ అది కాదుదా, తినలేము మనం. దిగాలి, కమ్ ఆన్. ఆ 1, ఆ 2, ఆ 3. అంటే వచ్చే వాళ్ళకి చాలా ఈజీగా నేర్చుకుంటారని. ఎవరికైనా సీక్రెట్ ప్లేస్ కావాలంటే మేము చూపించాం ఆడుకొని, బ్యానర్ గీట్ ఉంది ఆడ. ఎడదితో అలా దారి అని ఉంటుంది ఇప్పుడు. పోదాం దా, ఎడికోదాం. కొంచెం లోపలికి వస్తే ఇదైతే కనిపిస్తుంది కదా. అయితే నాకు తిని రావాలి, వస్తే తినొచ్చిన ప్రాబ్లమ్ ఆయాసం అవుతుంది. అప్పుడు మా తాతనే కట్టించిన దా. అది ఇట్లా పోయి ఇదంతా ఆడుకోవాలి. కోతి అయితలేదురా బాబు. ఇటు మెట్లకి వెయ్యిపోయి ఉంటే మీకు రాకపోయినా మనం మెట్లు వేసి పెట్టిన మంచిగా దారి. ఫ్రెండ్స్ వాటర్ బాటిల్ అయితే తెచ్చుకోరు, ఇక్కడ ఎక్కువ షాపులకి గిట్ట లేవు, వాటర్ హీటర్ దొరికాయి. ఈడ కాదురా నాయన, విలేజ్లో కూడా లేవు. చుట్టుపక్కల ఏడ వాటర్ బాటిల్ దొరికాయి మీకు. మీద ఇంకో గుహ అమ్మ నడరాయ. అరే మాకు సుందరా ఏమో ఎంట్రన్స్ పెట్టారు. ఇంతసేపు ఎక్కినాక స్వాగతం అనాలి. అమ్మవారు బొమ్మ ఇక్కడ. ఆర్టిస్ట్ ఎవరేసారు? మా తాత అని ఆర్ట్ పోయి హనీ అంట, బొమ్మ కూడా వేస్తే ఆయన పేరు రాసుకున్నాడు. పా బొగ్గు ఉంది, బొగ్గుతో రాసుకున్నాడు. అదే ఓడో కష్టపడి బొమ్మ వేసుకుంటే. అరే ఈ పక్క నీకు, ఈ పక్క నాకు. అరే అరే నీకు విండో ఉందిరా, నాకు ఇది కావాలి. తీసుకో సలికల మీద. అరే ఇంకా మీదికున్నారా భయ్ మెట్లు, నర్రా భయ్ మెట్లు. నాకు ఆడికి ఎక్కుదాం, డెడ్ అండ్ ఏడికి వస్తే ఆడికి ఆపేద్దాం. దిగేటప్పుడు తేలుతుంది మనకి. బాగా ఏం చేస్తాం, ఎక్కాలి. మా తాత చూడు ఎట్లా వస్తుండ. ఇటు కూడా ఉంది ఇంకా పైకి. తాత మనకన్నా ఫాస్ట్ ఎక్కుతుండ్రా. ఏమాతోనే అవుతలేదు, దమ్ దమ్ అవుతుంది ఇటుకెక్కే వారికి. ఇంకా మీకు ఏం ఎక్కుతాం ఇక. వచ్చిందా? ఏముంది మీద? పరా పరా పరా, రాజకోట ఉందంట. పరా రాజకోట. అమ్మా రైట్.
అక్కడ బొమ్మ చూపిరా అన్నీ చూపించిన. పిచాచా ఇది? పిశాచి బొమ్మ. తాత మనకు ఫస్ట్ నుంచి కనిపిస్తే అన్నీ చూపిస్తుండే. చూసారా ఏనుగు బొమ్మ. ఇంకొకటి ఉందా? గట్టిగా ఏమో ఉంది. కూడా ఏం చూడు కానీ కనిపించదు అంత నీట్గా. కనపడలే మనకు కనిపిస్తుంది. చూడండి నంది బొమ్మ. అమ్మాడేమో బొమ్మ ఉందిరా. ఏదో దేవుడు బొమ్మ. నంది నంది నందియా? వచ్చింది. కథం చరిత్ర బాగానే ఉంది. ఇది లాస్ట్ ఇంకా లాస్ట్ ఇంకో లాస్ట్ లాస్ట్ ఇదా? ఇంకోటి ఉంది. ఇది 5వ గేటు. 5వ గేటా? 5వ సీరియస్. రోజు ఎక్కుతావా నువ్వు ఇట్లా? రోజు ఎక్కుతా. అమ్మా గ్రేటే నువ్వు. రాజులో ఉండేది ఇది ఇల్లే. ఇల్లా? అది ఇల్లే, అది ఇల్లే. చున్నంతో అసకారు చేశారు. చున్నం సున్నంతో సర్కారు చేసిరంట. ఇది లాస్ట్. ఇది ఈ రాజుకు ఇల్లుకు పోయే మెట్లు. రాజుల్లికి పోయే మెట్లా ఇవి? మీద ఉండనేమో. ఏంది రానిదంట. బాగుంది. ముందుకు రాని లాస్ట్ గేట్. అంతేనా? లాస్ట్ గేట్ ఇక బాయ్ అన్ని కూలిపోయినాయి. రాజు కూడా మీ కూలిపోయినాయా మీద ఉండేటివి? అన్ని కూలిపోయినాయి. 12 రూములు ఉంటాయి. 12 12 రూములు ఉంటాయి. అన్నీ కూలిపోయినట్టున్నాయి. దయ్యాలుంటాయి తద్దిగా? దయ్యాలు ఉంటాయి, పరిభ్రమలు ఉంటాయి, దయ్యాలా? కోతులు ఉంటాయి, నైట్ పులులు ఉంటాయి. నైట్ వస్తే దయ్యాలు కలుస్తాయా? ఏం చేస్తున్నాయి? ఏం చేసుకుంటావురా? అంటే ఏమేమి దయ్యాలు? నిమ్మకాయలు. నిమ్మకాయ వద్దు, ఏమొద్దు. మనం ఎమ్మడి వస్తుంది అనుకో ఇంకా బస్ చేయాలి. అంతేనా? బుద్ధి మట్టి మూత కట్టేసేయాలి. చెట్కాల దగ్గర సంగాల మళ్ళీ వెళ్ళిపోతుంది. అదే అంటే ఇప్పుడు మన ఇంటి రాదు ఇక. రాదు. ఇక బాయ్. ఏది బాయ్? ఏం కింద ఉందిరా? వాటర్ ఉన్నాయి అలా. చరిత్ర. సగంట బాయ్ ముందుకు. ఇంకా ముంగలు ఉందా? లాస్ట్ గేట్ పోయినాక సగంట బాయ్. అమ్మ ఉందిరా ఇక్కడ బాయ్. ఒంటరిగా బాయ్ గమని. ఎన్ని సంవత్సరాల కింద బాయ్ అది? పోయి అమ్మ. ఈ రాజుల రాష్ట్రం. రాజుల రాష్ట్రం. రాజులు వేరు, రాణి వేరు, అందరు వేరు. మా తాతలు ఎక్కడికి వచ్చారు. ఎవరు కాదు. ఇంకెన్ని గేట్లు ఉన్నాయి? ఒకటే లాస్ట్. ఏం ఆట? రాణి ఆటనా? రాని ఆట ఆడదేట. ఈ బాయ్ పేరు ఏం పేరు? సంగట్ల బాయ్. ఏది ముందు ఇంకా సంఖ్యలో బాయ్ ఆడు? బండల దాన్ని ఏమంటారు? సంగట్ల బాయ్. ఇది తొట్టుకుల బాయ్. ఆడ ఉన్నది మధ్యాహ్నం బాయ్. ఆడొకటి ఆడొకటి అన్నీ ఉన్నాయి. ఇది ఎంత అవుతుంది? లోతు ఏం లేదు, మామూలు అంతే ఉంటుంది. లేవల్ ఉంటుందా? నువ్వు బండ మీదకి వస్తాయి నీళ్ళు, కానీ వర్షం పడలే. ఇప్పుడు అంతే ఉంది అది. బర్రెలు తాగుతాయా? ఎన్ని బర్రెలు వస్తాయి? వస్తాయి, ఇప్పుడు రావు. సంఖ్యలో బాయ్ అంటే గాడ సరికే అదేనా? సరికే ఎక్కడ ఉంది చూడు. ఎంత లోతుంటుంది అది? బాగా లోతు, చాలా లోతు. అందులో పట్టరా ఎవరైనా ఎప్పుడు? పడ్డారు ఇప్పుడు. ఓ 5-6 గంటల లక్షలు పడ్డారు. బతికేదా? చచ్చిపోయారు. ఎట్లా
గాలిపడ్డారు ఒకరు, ఒక అయ్యకమ్మలు ఒకరు, లాస్ట్ గేటు ముందర బాయ్. రాణి కనబడదా? రాణి కనబడదా? ఎక్కడ రాని రాజు గారు ఉన్నా ఇంకా. అదేం గుడి? రాజు పేరు అంటే ఏం పేరు? ఇడు ఉండే తుర్కరాజులు. తుర్కరాజులా? నవాబులేమో. తుర్కరాజులు, దొరలు. ఏం గుడి అది మీద? కార్తీక పునః దీపం. ఈయనే పెడతారా? ఈయనే పెడతారా? అది కార్తీక పునః దీపం ముట్టిస్తారు. ఆడ పెడతా దీపం ముట్టిస్తారంట. కింద శివలింగం కింద ఉంటుందేమో. ఆడ మీదకి ఎక్కుతారు ఎవరన్నా? ఎక్కరు. తాడు ఉంది. బాయ్ ఉంది అయినా ఉట్టిగానే వచ్చావా నువ్వు? నువ్వు బాయికి వచ్చినావా ఉట్టిగానే వచ్చావా? ఇక నేను అట్లా చూపిస్తాను. ఇది బాయా? మళ్ళీ నీళ్ళు ఉన్నారా లోపల? నీళ్ళు ఉన్నాయి. ఇది బాయ్ అంట. ఇక్కడికి చెల్లు పడుతుంది. ఇది బాయ్ అంట. బాగానే చేసినాయి. ఇది తానం చేసిన మీరేనా? రాజు రాణి కార్తీక పండుగ ముట్టిస్తారా దీపం? ఇది ఎక్కొచ్చురా ఈజీగా. ఇగో ఇక్కడ ఐరన్ పట్టుకొని ఐరన్ రాడ్లు దింపారు లోపలికి. తాడు పట్టుకొని గాంధాకి ఎక్కితే దాంట్లో మీద కాలు పెట్టి ఎక్కొచ్చు. అక్కడ అనిపిస్తుంది చూడు, కార్లో ఆపేరు చూడ అన్న. బాగుంది. పొలం దగ్గర బాగుంటుంది అక్కడ గుడి. శివుడు ఫ్రెండ్స్, ఇదైతే రాణి గృహం అంట. లోపలికి దారి ఉంది. ఎక్కడ ఉందో మరి అది చూసి దిగు. అరే మస్తు లోపలికి ఉందిరా, మస్తు లోపలికి ఉంది. హే గిల్లేడ పడతాం మనం. చల్ లెఫ్ట్ సైడ్ ఉన్నట్టుంది, ఇంకా లోపల కిందికి ఉన్నట్టు మోసుకోపోయింది. కానీ రాజుదారి ఉన్నట్టుంది. రాజు రూమ్కి ఉన్నట్టుంది. అదేంది ఏమంటారు, కిందికి వెళ్ళి స్వరంగం ఉన్నట్టుంది ఆడికి, ఆ రాజు గుహకి, రాజధానికి. నువ్వు రాని దాంట్లోకైతే దొరకొచ్చు కానీ రాజధానికి ఎక్కువ అంటే బంగారం ఏమన్నా దొరుకుతుందని. నీకే దొరుకుతాయి గుప్తలు. అరే ఇది ఇక్కడ హోల్ ఉన్నట్టుంది. ఎంట్రన్స్ ఇది. 12 ఇల్లులు ఉన్నాయంట ఇక్కడ. ఉత్తిగుంటుంది. 12 ఇల్లులు రా, 12 గదులు అంటే ఇక్కడ. కట్టొచ్చు కానీ తీసుకుందామా? తీసుకున్నాం. ఇట్లా పంప ఇడేమో ఉందిగా, ఇది ఇప్పుడే పెరిగిందా? తీసుకో మరి. అరే ఇడేమో గుహలు ఉన్నాయిరా, లోపలికి కూలుతున్నట్టున్నాయి ఇవి. రవి ఇదిరా కింది కొన్నట్టున్నాయిరా ఇంకా ఇల్లులు, ఇవన్నీ మూసుకోపోయినాయేమో మరి. దారి లోపలికి ఉందా? మూసుకోపోయినాయిరా. అదే మూసుకోపోయినట్టున్నాయి అన్నీ, కూలిపోయి మూసుకోపోయినాయి. ఇగో ఒక్కొక్కటి ఉన్నాయి. ఈడొకటి ఆడొకటి. అదే కిందికి ఉన్నాయిరా. రాయి చూడు ఎంత సాఫ్ట్ ఉంది. రాయి మీద ఏమో ఉన్నట్టుంది చెక్కి.
మలిపేసావా రాయికి కింద ఏమో ఎక్కినట్టు. ఈ అమ్మ అన్ని గుట్టలు ఉన్నారా నాయన. ఏ అసలు ఎంత మీకు ఎక్కినా చాలా మీకు ఎక్కినాం భయ్యా. గట్టెట్టు పోతున్నాం, ఎటుకెళ్ళి దిగు. అయిపోయింది రా నాయన. రాజు రాణి ఇక మంత్రి. రాణి దాంట్లో పోతాను ఒక మిస్టరీ దొరికింది. రాజు దాంట్లో ఏం లేదా అంటే రాజు ఎన్ని వైఫులు ఉన్నారో 12 గదులు అంటావు. మరి ఎంతమంది ఉర్రు అది తెలిసి మెయిన్ రాణి అది అనుకుంటా, అందుకే పెద్ద